ఈరోజు ప్రవీణ్ పగడాల గారి జీవితంలో కూడా మనం చూస్తే అది యాక్సిడెంట్ అనటానికి లేదు. ఖచ్చితంగా ఎవరి చేతిలోనే చనిపోయిన వ్యక్తి. ఇందాక చెప్పుకున్నాగా, ఎదురాడేటువంటి వారి ప్రశ్నకు జవాబు ఇవ్వలేంత జ్ఞానాన్ని మనం ఏం చేస్తాం, సాధారణంగా బైబిల్ ఒకటే చదువుతాం. ఆయన పురాణం, ఇతిహాసాలు, అన్నీ, భారత రాజ్యాంగం అన్నీ చదివేశాడు. ఆయన అన్నీ చదివేసి ఇక్కడ జ్ఞానాన్ని పెట్టుకున్నాడు. దేవుని సేవలో బలంగా వాడబడుతున్న సేవకులకి సడన్ డెత్స్, అకాల మరణాలు వస్తాయా? ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, గత 10 రోజుల క్రితం జరిగిన పాస్టర్ గారి యొక్క మరణం. ఈ మరణం అవగానే చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు దేవుడు దీనికి అనుమతించాడు? ఎందుకు ఆయన చనిపోయాడు? అసలు పాస్టర్ గారు ఇంత గొప్ప సేవ చేశాడు కదా, ఎందుకు చనిపోయాడు? దేవుడు అందుకు అనుమతించాడు. ఈరోజు ఆయన మంచి జ్ఞానం కలిగిన వాడు. వ్యక్తిగతంగా ఆయనకి మనకి ఏ పరిచయం లేదు. చాలాసార్లు నేను టీవీలో చూసినప్పుడు, బైబిల్ డిబేట్స్లోను చక్కగా వాక్యాన్ని చెప్పే జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎంతటి జ్ఞానం అంటే శత్రువులు కూడా జవాబు చెప్పలేనంత జ్ఞానం ఇచ్చాడు. ఎలాంటిదంటే చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్ జ్ఞానమును నేను నీకు అనుగ్రహింతును. ఆయన అందరూ కూడా కొంచెం కోపంతో సమాధానం బైబిల్ డిబేట్స్ చేస్తూ ఉంటారు, కానీ ఆయన చాలా సాత్వికంతో చెప్తాడు. కానీ ఒక ఖురాన్ అవ్వచ్చు, ఒక హైందవ గ్రంథాలు అవ్వచ్చు, ఆ విషయం గురించి ఆయన చెప్పేటప్పుడు ఎదుటివాడు దాని గురించి చెప్పలేనంత విధంగా మాట్లాడేవాడు. దాన్ని దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేవారు, కానీ దానికి జవాబు ఇవ్వలేకపోయేవారు. అలాగే మన బైబిల్ గ్రంథం ఇలాగ మాట్లాడితేనే ఒక భక్తుడు చనిపోయాడు, స్టెఫను. చూడండి ఆయన కూడా ఎందుకు చనిపోయాడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అప్పుడు వచ్చిన వారందరూ కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించారు, కానీ అండర్లైన్ చేసుకొని మాట్లాడుట యందును అతడు అగపరిచిన జ్ఞానమును, అతడు ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయేది. చదవవచ్చు. అప్పుడు వారు వీడు మోషే మీద దేవుని అది చాలండి. ఈరోజు ఆయన వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఏం చేశారు? ఇప్పుడు మా దేవుణ్ణి దూషిస్తున్నారు అని చెప్తున్నారు. ప్రవీణ్ గారి జీవితంలో కూడా జరిగింది అది. నాకు తెలిసి ఆత్మీయంగా ఎదిగి గొప్ప సేవలో వాడబడుతున్న వారి మరణాలు అందరి మరణాలలాగా సాధారణంగా రావు. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కరిని చూపించండి. నేను రాత్రి ఆ రోజు నాకు ఒక రోజంతా సరిగ్గా నిద్రపట్ల, కాన్షియస్లో అంతా ఆయనే తిరుగుతున్నాడు. నా పడుకుంటున్న నిద్రపోతున్న ఆయనే తిరుగుతున్నాడు నాకు. ఎందుకని ఒక క్వశ్చన్ అంటే, అసలు ఇలాంటి మరణం సాధారణంగా ఒక వ్యక్తి వెళ్ళాడు, బైబిల్ చనిపోయాడు. అలాంటి ఒక సిల్లీ మరణాలు దైవజనులకు వస్తాయా అంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఒక సేవకుడు కూడా నాకు కనిపించడం. అంటే ఆత్మీయంగా ఎదిగి పడిపోయిన వారు చనిపోయారు, సిల్లీ మరణాలు పొందేశారు. వాళ్ళ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. కానీ ఆత్మీయంగా అదే స్థితిలో ఉంటూ దేవుని కొరకు గొప్ప సాక్షిగా బ్రతుకుతూ సడన్ డెత్స్ అనేది రావటం బైబిల్లో మీకు తెలిసి ఎవరికి ఉంటే నాకు చెప్పండి. నా పరిజ్ఞానంలో నాకెవరు కనిపించాల. శత్రువుడు కూడా చెప్పలేనంత జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కానీ ఒక మరణానికి అవకాశం ఉంది, హతసాక్షి మాత్రం అవ్వచ్చు. 2 నీకు నువ్వు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే అవ్వచ్చు తప్ప సడన్ డెత్. ఇదిగో
స్పీడ్గా బండి మీద వెళ్ళాడు, గుద్దేసి చనిపోయాడు. అలాంటిది ఒక సిల్లీ మరణం. లేదా నలుగురితో ఏదో మరణం వచ్చింది, బస్సులో వెళ్తున్నారు, నలుగురు వెళ్తున్నారు, సేవకుడు చచ్చిపోయాడు. ఇలాంటి మరణాలు నిజమైన సేవకుడికి, యథార్థంగా దేవునితో ఉన్న వారికి అయితే రావు. ఆ రోజు పోలీసులు కూడా డిక్లేర్ చేశారు, ఏమని? ఇది యాక్సిడెంట్ లాగా లేదు, ఇది ముమ్మాటికి హత్య. ఎందుకంటే అక్కడ గుర్తులు అర్థమైపోతుంది. రక్తంతో కూడిన కర్రపులలు, బండి ఏదో పేర్చినట్టుగా. ఏమంటే పెద్ద యాక్సిడెంట్ అయితే బండి నిజంగా దూరం పడిపోద్ది, కనీసం చిన్న యాక్సిడెంట్ అయినా కూడా బండి మీద పడటం అనేది ఎక్కడ జరగదు, 100% జరగదు. ఎందుకంటే అనేక సార్లు బైక్ యాక్సిడెంట్లో నాకు జరిగింది. ప్రభువుని నమ్మకం ముందు చాలా యాక్సిడెంట్ జరిగింది. పెళ్లి చూపులు కానీ నైట్ బయలుదేరుతున్నా బైక్ మీద, ఆఫీస్ నుంచి మనపురంలో పనిచేస్తున్నాను, స్పీడ్గా వస్తున్నాం, ఇద్దరం 80-90 స్పీడ్లో ఉన్నాం. బండి వేరే వ్యక్తి నడుపుతున్నాడు. ఆ వ్యక్తి వెళ్ళి ఒక ఎద్దును గుద్దాడు. ఇద్దరు వెళ్ళి అవతల పడ్డాం. దూడ స్పాట్లో దూడ చచ్చిపోయిందంటే ఎంత గట్టి గుద్దేమో చూడండి. ఆ వ్యక్తి 6 నెలలు బెడ్ రెస్ట్. నేను ఆ రాత్రి వెళ్ళి పొద్దున పెళ్లి చూపులు చూసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. 6 నెలలు బెడ్ రెస్ట్ అతను. నేను రోడ్డు మీద పడతా, అప్పుడు సాక్ష్యం కూడా చెప్పారు చాలాసార్లు. రోడ్డు మీద పడతా, ఏదో బల్ల పరుపు మీద పడుతున్నట్టు అనిపించింది, అప్పుడు రోడ్డు మీద పడుతున్నట్లేదు. నేను వెంటనే తీసుకొచ్చాకున్నా. ఇంకో వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, యాక్సిడెంట్ వ్యక్తి నేనేనండి. నువ్వా? ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇతని కింద రక్తాలు కారిపోతాను, నీకేంటి ఏం కాలేదు? నా కాలుకి మాత్రమే చిన్న దెబ్బ, చిన్నది రక్తం వచ్చింది అంతే. అది కూడా ఇంటికి వెళ్ళాక చూసుకున్నాను. ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గర, ఈయన దగ్గర బైక్ అలా అమర్చి ఉండటం కూడా అసాధ్యం. పోలీసులు కూడా చెప్పారు, ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ 24 గంటల్లో వచ్చేస్తుంది. లేట్ చేయడానికి గల కారణం ఏంటంటే కొన్ని మతశక్తులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈయన మరణం నెంబర్ 1 హతసాక్షి అవ్వాలి, లేదా సూసైడ్ అవ్వాలి. సూసైడ్కి ఛాన్స్ లేదు, ఇంకా అవకాశం ఏంటి? హతసాక్షి. ఇప్పుడు వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు చూద్దాం. ఒకవేళ దైవజనుడు బాగా ఎదిగిన వ్యక్తి చనిపోవడానికి అవకాశం ఉందా? ఒక 3 రీజన్స్ మాత్రమే నేను ధ్యానం చేస్తాను. ఈ 3 రీజన్స్ మనం చూద్దాం. నెంబర్ 1 రీజన్ ఏంటంటే, ఎంత గొప్ప సేవకుడైనా దేవుడికి విరోధంగా పాపములో పడిపోతే మాత్రం సడన్ డెత్స్కి మాత్రం అవకాశం ఉంది. ఉదాహరణకు చూసుకుంటే ఇద్దరు గురించి మాట్లాడుకుందాం. ఒకటి బిలాము, 2 ఇర్మియా. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ చూద్దాం. బిలాము చూస్తే ఇతడు బారూక్ అనే ఆయన ద్వారా, రాజు ద్వారా ధనానికి ఆశపడి ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి పూనుకున్నాడు. దేవునికి విరోధంగా తప్పు చేశాడు. నెంబర్ 2 ఏంటో తెలుసా? మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయడానికి ప్రేరేపించి ఇజ్రాయేలు 24,000 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. రెఫరెన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ సంఖ్యాకాండ 25వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల మధ్య ఉంటుంది. 9వ వచనంలో చూస్తే 24,000 మంది చనిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. అప్పుడు దేవుడు మోషేను ప్రేరేపించి, ఇదిగో ఈ మీద్యానీయులు మీదకి ఇజ్రాయేల్ను పంపించు, వారిని హతము చేయమని మోషే ద్వారా పంపిస్తాడు. పంపించినప్పుడు అందరితో పాటు సేవకుడైన ప్రవక్త అయిన బిలాము కూడా చచ్చిపోతాడు. ఈ మాట మనం చూడాలంటే సంఖ్యాకాండం 31వ అధ్యాయం, సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 రాజులు, రాజైన ఏలిని, రూకేమును, సూరును, హూరును, రేబును చంపిరి. బేరుకుమాడిన బిలామును కూడా ఖడ్గంతో చంపారు. ఎలా ఒక సాధారణ మనుషులు చచ్చిపోయారో ఇక్కడ ఒక ప్రవక్త అనబడిన వాడు కూడా చచ్చిపోయాడు. మనం అంటాం కదా, నలుగురితో నారాయణ. ఒక దైవ సేవకుడు నలుగురితో నారాయణ సావు రాదు, ఒక యథార్థమైన సేవకుడికి. కానీ ఈ వ్యక్తి ఏంటంటే, దేవుళ్ళో ఉన్నటువంటి వ్యక్తి దేవునికి విరోధంగా పాపం చేయటం వల్ల అందరితో పాటు చనిపోయాడు. ఇన్ ద సేమ్ వే మనం ఇర్మియా గురించి కూడా చూద్దాం.
నలుగురితో సమానంగా చనిపోయాడు కదా. ఇప్పుడు ఇందాక అటాక్లో బిలాము చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ అటాక్ చూద్దాం. నెబుకద్నెజరు రాజు అటాక్ చేశాడు ఇజ్రాయేల్ని. అప్పుడు అందరినీ చంపించేశాడు. అప్పుడు సిద్కియా రాజుగా ఉన్నాడు. సిద్కియా ఎదుటిగానే వాళ్ళ పిల్లల్ని చంపేసి అతని కన్నులను కూడా ఓడబెడికేశాడు. అదే సిచ్యువేషన్లో అక్కడ ఇప్పుడు బిలాము ప్లేస్లో ఇక్కడ ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా అప్పుడు ఖైదీలో ఉన్నాడు. తనకు కెప్టెన్ అయినటువంటి అనగా సైన్యాధిపతి అయినటువంటి నెబూజరదానును పిలిచి అందరినీ ఏమైనా చేయి, ఇర్మియాని దగ్గరికి వెళ్ళు, కుశల ప్రశ్న అడుగు అన్నాడే తప్ప ఇర్మియాని చంపేయి. మళ్ళా అక్కడికి వెళ్ళి నెబూజరదాను ఇర్మియా దగ్గరికి వచ్చి చాలా అతను ఏమి అల్లా. చూడండి, ఇర్మియా గ్రంథం అందరూ చనిపోయాడు, ఇర్మియా చనిపోలేదు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 11-12 వచనాలు. ఆజ్ఞ ఇచ్చాను, నీవు అతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చెయ్యి. ఇదేంటండి, శత్రువు ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేయొద్దు, ఆయన చెప్పినట్టు చెయ్యి అంటావా? ఎందుకంటే దేవునికి విరోధంగా ఇర్మియా నిలబడలేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునితో నిలబడ్డాడు కాబట్టి అందరికీ వచ్చినంత మరణం సేవకుడికి రాలేదు. ఇంకా రాజైన సౌలుని గురించి కానీ దావీదు గురించి కానీ చూస్తే, సౌలు ఫిలిస్తీన్లకు దొరికాడు, దావీదు ఫిలిస్తీన్లకు దొరికాడు. ఫిలిస్తీన్లకు దొరికిన సౌలేమో చచ్చిపోయాడు. దావీదుకి దొరికిన ఫిలిస్తీన్లకు దొరికిన దావీదు మాత్రం చనిపోలేదు. చూడండి, కీర్తన గ్రంథం 34వ కీర్తన మొదటి వచనమే. ఇక్కడ ఈయన దావీదు కూడా ఫిలిస్తీన్ల రాజుకు దొరికినప్పుడు అతను చంపేయబోతుంటే ఒక పిచ్చివానిలా నటిస్తాడు. ఈ పిచ్చివానితో నాకెందుకని విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ దేవుని ఎరిగిన ఒక వ్యక్తి ఏమో ఫిలిస్తీన్కి అప్పగించి చనిపోయాడు, ఇంకొక వ్యక్తి ఏమో ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడినా చనిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1 ఇప్పుడు అంటే దేవునికి విరోధంగా మనం పాపం చేసినప్పుడు సడన్ డెత్స్ అనేది రావచ్చు సేవకుల గురించి. రెండవది, సేవకులు ఒక ప్రవక్త దేవుడి చేత గొప్పగా వాడబడిన వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు, ఎప్పుడు పడిపోతాడు చూస్తే, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, కొన్ని ఫూలిష్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు మాత్రం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు బైబిల్లో ఎవరి గురించి చెప్పాలంటే, ఒక అన్నేమ్డ్ ప్రాఫిట్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు రాయబడల. అతడు యెరోబాముకే వార్నింగ్ ఇచ్చాడు. యెరోబాముకు వార్నింగ్ ఇచ్చినప్పుడు యెరోబాము కాపుతో మండిపడి చేయెత్తినప్పుడు ఆ చెయ్యి ఎండిపోద్ది. ఆ చెయ్యి ఎండిపోయినప్పుడు ఆ ప్రవక్త మళ్ళా వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగలనే ఆ చెయ్యి బాగవుతుంది. అయ్యా, నా ఇంటికి వచ్చి భోజనం చేయన్నాడు. ఎవరింటికి వెళ్ళి భోజనం చేయొద్దని దేవుడు చెప్పాడు కాబట్టి నేను భోజనం చేయను అని ఇక్కడ యథార్థంగా ఉన్నాడు. చాలా మంచిది. అలా దారిలో వెళ్తుండగా ఇంకొక ప్రవక్త వచ్చి, నేను కూడా నీలాంటి ఒక ప్రవక్తనే, నా ఇంటికి వచ్చి భోజనం తినమని దేవుడు చెప్పాడు, మా ఇంటికి వచ్చి భోజనం చేయమనగానే దేవుడు అక్కడ ఉన్నటువంటి యథార్థత మరి ఇక్కడ ఎందుకు లేదు? దేవుడు చెప్పాడు, నేను తినను అనొచ్చుగా. వెళ్ళి తిన్నాడు. వెళ్ళి వచ్చిన తర్వాత సింహానికి దొరికిపోయాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి తెలుసా? సింహం మనిషికి దొరికితే ఏ కండకి ఆ కండ పీక్కొని తినేయాలి కదా. చంపేసి అలా వదిలేసింది. శవం దగ్గర అక్కడ ఉంది, పక్కన గాడిద ఉంది, అలా నిలబడి ఉన్నాయి అంతే. చూడండి, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. గాడిద దాని దగ్గర నిలిచి ఉండుటయు సింహమును శవన దగ్గర నిలిచి ఉండెను. చాలా
చలక. ఇక్కడ కొన్ని ఫూలిష్ థింగ్స్ అంటే తప్పుడు నిర్ణయాలు. దేవుడు ఒకటి చెప్పాడు మనకి, అయినా కొన్నిసార్లు మన సొంత నిర్ణయాలు చేస్తాం. దేవుని పనే కదా, చిన్న పనే కదా, దేవుడు చెబితే దేవుడు చెప్పకుండా దేవుని పని అయినా కూడా వెళ్ళకూడదు. దేవుని వాక్యం చెప్పడానికి కూడా దేవుని చిత్తమైతేనే వెళ్ళాలి. కొన్ని పుకార్లు కూడా వినబడుతున్నాయి. ప్రవీణ్ పగడాల మధ్యలో విజయవాడలో ఎవరో ఫోన్ చేసి ఇక్కడ వాక్యం చెప్పాలి అని ఎవరో దుండగులు అంటే ప్రభుని ఎరగని వారు మతోన్మాదులు పిలిచి ఇక్కడ వాక్యం చెప్పాలనగానే చెప్పినందుకు వెళ్ళి చనిపోయాడు అని కొంతమంది అది ఎంతవరకు నిజమో తెలియదు. దానికి ఎక్కడా కూడా రుజువులు లేవు. కాబట్టి కొన్ని ఫూలిష్ నిర్ణయాలు కూడా మన జీవితంలో తీసుకోకూడదు. ఇంకొక రాజు గురించి చూస్తే రాజైన యోషియా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకు ఇష్టమంటే వాళ్ళ తండ్రి దుర్మార్గుడు, వాళ్ళ తాత దుర్మార్గుడు. కాబట్టి తండ్రి తాత దుర్మార్గులు అయితే పిల్లలు కూడా అదే అలవాట్లు వస్తాయిగా. ఒక ఉదాహరణ ఎలా చెప్పాలంటే మా వంశులు అందరూ తాగుబోతులే. మా తాత మా నాన్న ఇప్పుడు నా తర్వాత మా అన్నయ్యల కొడుకు 20 ఏళ్ళు ఉంటాయి, వాడు తాగడం మొదలుపెట్టాడు. సొంత పెదనాన్న కొడుకు అంటే సొంత అన్నయ్య కొడుకు పెదనాన్న కొడుకు వాడికి 20 ఏళ్ళు ఉంటాయి, వాడు తాగేస్తాడు. ఏంటి తెలుసా, ఈ పతివాడ వాళ్ళ వంశంలో తాగుబోతూ లేని ఎవరు లేరు అని ఒక నానుడు పడిపోయింది అంతే. ఇక్కడ నేను కూడా అలా అయ్యేవాడినేమో, తాగుబోతుండే అయ్యేవాడినేమో. ప్రభు ఎన్నుకున్నాడు కాబట్టి ఇలా ఉన్నాను, కానీ ఏదో తాగుబోతుండే వాళ్ళకంటే పెద్ద తాగుబోతుండే అయ్యేవాడిని. ఇక్కడ చూస్తే యోషియా ఆ గ్రంథం చదవమన్నప్పుడు లాస్ట్ వీక్ అంతకుముందు వీకో చెప్పుకున్నాం. ఆ గ్రంథం తీసి చదువుతున్నప్పుడు ఒక్కసారిగా చెప్పేటప్పటికి అప్పటికప్పుడే పశ్చాత్తాపడ్డాడండి. నెంబర్ 1 క్వాలిటీ బాగుంది కదా, ఇక్కడ అలాగే ఉండొచ్చు కదా. కానీ ఐగుప్తు రాజైన ఫరోనికోతో కర్కెమీస్ అనే ప్రాంతానికి యుద్ధానికి వెళుతున్నాడు. యోషియా ఫరోని మీదకి యుద్ధానికి దిగాడు. ఇప్పుడు ఫరోనికో అనే వ్యక్తి ఇప్పుడు ఎవరో యుద్ధానికి వెళ్తున్నాడండి ఎక్కడికో, మనకెందుకు. ఇప్పుడు యోషియా అనే వ్యక్తి ఏం చేశాడంటే ఫరోనికోతో నేను నీతో యుద్ధానికి వచ్చా అంటాడు. అప్పుడు ఈయన అంటాడు, నీకు నాకేం సంబంధం, అనవసరంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నా మీదకి వచ్చి దేవుని శిక్షణ పొందుకోకు. నేను దేవుని చిత్తం మీద నేను వెళ్తున్నాను యుద్ధానికి, మధ్యలో నువ్వు వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చాలా జాగ్రత్తగా చెప్పాడు. వినాలి కదా, వినలా. వేషం మార్చుకొని మరీ వెళ్ళాడు. తర్వాత ఏమైంది, చనిపోయాడు. దినవృత్తాంతం రెండో దినవృత్తాంతం 35 నుంచి మనకు కనబడుతుంది. కొద్ది వచనాలు చూద్దాం, లేదు కాబట్టి 22 చదువుతాం. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధకు తిరిగిపోక మారు వేషం ధరించుకొని యెహోవా నోటి మాటలు పలుకబడిన నికో మాటలు వినక మొగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చెను. వీలుకాండు రాజైన యోషియా మీద బాణం వేయగా రాజు తన సేవకులను చూసి నా గొప్ప గాయము తగిన ఇక్కడి నుంచి నన్ను కొనిపోడని చెప్పాను. తర్వాత 24 వచ్చి అతను మృతి పొందినట్లుగా చూస్తాను. ఎందుకంటే లేనుకోని గొడవలో తలదోచడం చచ్చిపోవడం. దేవుని దగ్గర ఎంత యథార్థవంతుడు కనిపించుకున్నాడు. ఎవరో ఫరోనికో అనే వ్యక్తి ఎక్కడికో కర్కెమీస్కి యుద్ధానికి వెళ్తున్నాడు. మధ్యలో నీకెందుకు, సైలెంట్గా ఉంటే నీ ప్రాణం దక్కించుకునేవాడు కదా. అందుకే సామెతల గ్రంథం సొలొమోను ఒక చక్కటి మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనంలో, తర్వాత సామెతల గ్రంథం 26:17 తనకు పట్టని జగడం బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవుతో పట్టుకునేవాడు సమానం. ఏమన్నా కుక్క వెళ్తుంది, చెవు పట్టుకొని లాగే ముద్దు పెట్టుకుంటుందా కలిసి? ఎందుకంటే దారిలో వెళ్తున్న కుక్కతో మనకేం పని? ఈ మధ్య చాలామంది కుక్క వెళ్తుంటే కొంచెం ఉంటారుగా కొంతమంది, తోక లాగటం చెవులు లాగడం చేస్తారు, అది గట్టిగా గరిసిద్ది. ఇలాంటి యుద్ధమే ఇది. యోషియా కూడా ఎక్కడికో యుద్ధానికి వెళ్తున్న ఫరోనికో కొద్ది నీకేం సంబంధం, నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. వెళ్ళాడు, మధ్యలో వెళ్ళాడు, చచ్చిపోయాడు. ఇలాగ ఒకసారి మరణం రావచ్చు. యేసు ప్రభువును కూడా సిల్లీగా కొన్ని విషయాలతో శోధించాలని చూశాడు, ఫూలిష్ థింగ్స్తో సాతాను. ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి కొండ మీదకి అవసరమే దూకే, నీకు దోతలను పట్టుకుంటూ రాగానే
ప్రభు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో మాటను చెప్తాడు. ఏంది? నీ దేవుడైన యెహోవాను శోధించొద్దు. అలా అనుకొని సైలెంట్గా ఉండొచ్చుగా. ఉండంగా మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం. శోధిస్తే ఏమవుతుంది? చూడండి 95వ కీర్తన 9వ వచనం. అక్కడ మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. నన్ను ఆ తరము వల్ల నేను విసికి వారి హృదయములను ప్రమాణం చేశారు. ఏమని శోధించారండి? పెద్ద పెద్ద ఏమైనా శోధించారా? చిన్న చిన్న వాటికి దేవుడిని ఎంత శోధించలేదు సార్. నాకు మాంసం తినాలనిపిస్తుంది, మాంసం ఇవ్వడా దేవుడు అని ఇవ్వలేదా? ఇచ్చాడు. పేకల దాకా ఇచ్చాడు. తర్వాత ఏమయ్యారు? చనిపోయారు. దేవుణ్ణి అడగండి, మాంసం కావాలి ప్రభువా, మాంసం తినాలనిపిస్తుంది ప్రభువా అడగటం వేరు. నన్ను రక్షించుకున్నావు, నా ఆత్మను రక్షించేసావు, మాంసం కూడా ఇవ్వలేవా? ఒక ఇల్లుని ఇవ్వలేవా? ఒక ఉద్యోగాన్ని ఇవ్వలేవా? నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేయలేవా అనుకుని మనం దేవుణ్ణి శోధిస్తాం. దేవుణ్ణి అడగండి. దేవుడు అడగమన్నాడు, శోధించమల్లా. మనం అడిగితే ఆయన ఇవ్వాలని రూలే కూడా ఏమీ లేదు. ఎందుకంటే నీకు ఆయనకి మధ్య వ్యాపారం లేదు. ఇంకా మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం ఆయనకి. మనం అడిగితే ఇచ్చేయాలని రూల్ ఏమైనా ఉందా చెప్పండి? అయినా ఆయన పెద్ద మనసు తీసుకొని అడుగుడి మీకు ఇవ్వబడును, శోధించుడి నేను ఇవ్వడం ఇస్తాను అంటున్నా ఆయన. అడగండి దేవుణ్ణి ఏదైనా సరే. ఇవ్వలేదా? దేవుని 2 సార్లు స్తుతించండి. ఇచ్చాడా? ఒకసారి స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా 3వ రీజన్ చూద్దాం. ఒక సేవకుడు అర్ధాంతరంగా ఎందుకు చనిపోతాడు? మంచోడే సేవకుడు, కానీ చెడ్డవాడితో తిరిగినప్పుడు చనిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు సేవకులైన వారు కూడా, ఆత్మీయంగా ఎదిగిన వారు కూడా లోకస్తులతో, చెడు సహవాళ్ళతో, ఈ లోకానుసారంగా ఉన్న వాళ్ళతో తిరగడం చాలామంది చూశాను. అలాంటి స్థితిలో అకాల మరణములు రావచ్చు. ఉదాహరణకు మనం ఎవరు చెప్పాలంటే బైబిల్లో యోనాతాను చాలా మంచోడు, కానీ వాళ్ళ తండ్రి దుర్మార్గుడు. ఫస్ట్ దేవుని ప్రేమ రుచి చూసిన వాడే, కానీ అయినా కూడా తండ్రిని విడిచిపెట్టలా. అంటే తండ్రిని విడిచిపెట్టేలా, కానీ దుర్మార్గుడైనందుకు విడిచిపెట్టాలి. తండ్రిగా విడిచిపెట్టకలా, కానీ తన దుర్మార్గతను విడిచిపెట్టి సపరేట్గా ఉండొచ్చు. అలాగే ఒకరోజు తండ్రి యుద్ధానికి వెళ్తే ఫిలిస్తీన్ల మీద, ఆ యుద్ధంలో తండ్రితో పాటు యోనాతాను కూడా చనిపోయాడు. దేవుడు మనతో తోడు లేడు అనుకున్నప్పుడు తండ్రితో అయినా సరే మనం వెళ్ళకూడదు. కానీ ఏం చేశాడు? వెళ్ళాడు. వాళ్ళ తండ్రికి వచ్చినట్టే మరణం కూడా సాధారణంగా మరణం వచ్చేసింది. ఇంకో వ్యక్తి చూస్తే యెహోషాపాతు దుర్మార్గుడైన ఆహాబుతో వియ్యమందాడు. రామోద్గిలాదు అనేటువంటి ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆహాబు ఏదో వెళ్తున్నాడు. నీకెందుకు మళ్ళా, నేను కూడా వస్తాను యుద్ధానికి అన్నాడు. వెళ్ళాడు. ఒకడు యెహోషాపాతు మంచోడు, వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి చంపడానికి వచ్చేసాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి, బాణం దిగిపోయింది కాసేపట్లో. ఒరే వీడు ఎవడో ఆహాబు కాదు, వెళ్ళిపోదాం పాండి అనుకొని వెళ్ళిపోయాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రాణం తప్పించేసుకున్నాడు. ఈయన మాత్రం అలాగే వెళ్ళాడు. ఎవరో ఒక గాల్లో బాణం వేశాడండి. అది ఎక్కడెక్కడో తిరిగి వెళ్ళి అటు వెళ్ళాల్సింది కూడా ఇటు వచ్చి ఆహాబు గుచ్చుకున్నాడు. అంటే ఒకడు గురి చూడకుండానే వేసాడని అర్థం. మన గురి చూస్తేనే తగలదు, కానీ ఒక వ్యక్తి గురి చూడకుండా వేసాడు. అది ఎక్కడెక్కడో తిరిగి ఆహాబు ఎక్కడ ఉన్నాడో చూస్తూ దిగిపోదాం అన్నట్టు వచ్చింది. అది వచ్చి ఆహాబుకు తగిలింది, చనిపోయింది. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారితో కూడా కొన్నిసార్లు మనం తిరిగితే మరణం రావచ్చు. అసలు మన ప్రాణం అంత త్వరగా పోద్దంటారా చెప్పండి? దేవుని చిత్తం లేకుండా ప్రాణం పోదు. ఈ మాట నేను ఎలా చెప్పానంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును అయినను
నీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు. ఇక్కడ ఇక 2 పిచ్చుకలు ఉన్నాయండి. 2 పిచ్చుకలు కూడా ఆయన చిత్తం లేకుండా చనిపోయినప్పుడు ఆయన స్వరూపంలో చేసుకున్న మానవుడు ఆయనకి తెలియకుండా చనిపోతాడా? లేదు. తర్వాత వచ్చిన 30 వచనం, మీ తల వెంట్రులన్నీ లెక్కబడి ఉన్నవి గనక అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. పిచ్చుకలే చాలమ్మా, పిచ్చుకలే ఆయనకు తెలియకుండా మరణించట్లేదే, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులని దేవుని వాక్యం చెబుతుంది. మరణం మన హఠాత్తుగా మనం చనిపోతే వస్తుంది. ఎవరైనా హతసాక్షి జరిగితే వస్తుంది తప్ప దైవజనుడికి నాకు తెలిసి 100% ఇదిగో ఈ వ్యక్తి సేవకుడు అలా వెళ్ళిపోయాడు, అక్కడ గుండె అయిపోయి చనిపోయాడు. ఇగో సేవకుడు అలా వెళ్ళాడు, ఒక యాక్సిడెంట్ జరిగింది, అందరితో పాటు చనిపోయాడు. ఇలాంటి మరణం అయితే నాకు తెలిసి ఒక యథార్థమైన సేవకుడికి రాదు. దానికి నేను బైబిల్ని బట్టి చెబుతున్నాను అంతే. లేదు నాకు తెలిసి ఒక సేవకుడు మీరు అలా జరిగింది అంటారా? లేదా ఈ 3 రీజన్స్లో లేదా ఇంకేదైనా రీజన్స్ ఉండొచ్చేమో. నాకు తెలిసి నేను బైబిల్ ప్రకారంగా మాత్రమే చెబుతున్నాను. అలాంటి సేవకులు నాకు కనపడలా. ఒక ప్రవక్త ఆత్మీయంగా ఎదిగి సడన్గా డెత్ అయిపోయాడు అని. అలాగే ఇలా కూడా మరణం వస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 21వ వచనం, సహోదరుడు తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు, లేచి వారి మీద చంపించెదరు. ఇలాగా చంపిస్తే రావచ్చని మనం ముందు చెప్పుకున్నాం. ఎవరు బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు కూడా మనకు శత్రువులై చంపించే రోజులు వస్తాయి. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి వాడు. ఫేస్బుక్లో మొన్న ప్రవీణ్ ప్రగడాల గారి గురించి మృతి గురించి చెప్పినందుకు వాడు ఇంకా చాటింగ్, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. మొన్నే గెట్ టుగెదర్ 10th క్లాస్ 20 ఏళ్ళు అయింది నాకు. 20 ఏళ్ళు గెట్ టుగెదర్స్ అని అందరూ పిలిచారు నాకు ఫోన్ చేసి. పిలిస్తే వాడు కూడా నాకు ఎంతో చక్కగా మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా మతోన్మాదులాగా మారిపోయాడు. రారా నువ్వు ఏంటి మెసేంజర్లోకి రారా, మనం ఆడుకుందాం రా అంటాడు. ఇప్పుడు నేను వాడు అడిగిన ప్రతిదానికి నేను సమాధానం చెప్పగలను, కానీ వాడు సాటిస్ఫై అవుతాడా? వాడిని సాటిస్ఫై నేను చేయగలనా? చేయలేనప్పుడు నేను ఎంత వాదించినా ప్రశాంతత కోల్పోవడానికి తప్ప ఏం చేయగలను? ఇక అందరూ కామెంట్లు పెడుతున్నారు, డిలీట్ చేసింది తప్ప నేను ఏం చేయలేదు. ఎందుకని? వాళ్ళతో వాదించి దానివల్ల నేను వాదిస్తే నా ఫేస్బుక్లో అందరూ కానీ క్రైస్తవులు కానీ హిందువులే ఫ్రెండ్స్. వీడు ఒక్కడి కోసం చూసుకొని నేను అంతమందిని పోగొట్టుకోలేను అని ఒకటే చేశాను, వాడిని బ్లాక్ చేశాను అంతే. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండేగా, మరి ఎందుకు ఇలా తయారయ్యాడు? రేపు ఇంట్లో వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. మన ఇంట్లో వాళ్ళే మనల్ని అప్పగిస్తారని దేవుడే చెప్తున్నప్పుడు ఎవడో స్నేహితుడు మనం బాధపడడం ఎందుకండి? కొన్నిసార్లు మనం బాధపడిపోతాం, ఇవో వీడు తిడుతున్నాడు వాడు తిడుతున్నాడు అని. అంటే మనల్నే తిడుతున్నాడా? యేసు ప్రభుని ఇంకెంత దూషిస్తున్నారు. ఆయనే అంత దీర్ఘశాంతంతో వాళ్ళని ఏం చేయట్లేదే, నువ్వు నేను ఎందుకు చేయాలి చెప్పండి? వాళ్ళు చేసేయన్ని దేవుడు చూడలేదా? రక్తం ఉడికిపోతుంది అంటాడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, సహోదరుడు ఢిల్లీలో ఉంటాడు, ఫ్రెండు జాబ్ చేసి హార్డ్వేరు. రే చిరంజీవి నాకు రక్తం ఉడికిపోతుందిరా, నాకు ఏం చేయాలరా అంటే, నీకే హానిరా, బీపీ వచ్చేది, ప్రశాంతంగా ఉంది. ఆయనే సైలెంట్గా ఉంటాడు, మనకి ఎందుకురా? కావాలంటే చెప్పు, అవసరమైతే ప్రేమగా చెప్పు. వినలేదా? ఇంకోసారి చెప్పు. వినలేదా? వదిలేసి. ఎందుకంటే నిన్ను నన్ను తిట్టిన దానికంటే యేసు ప్రభువునే ఎక్కువ తిడుతున్నారు రా బాబు. నిన్ను నన్ను తిడితే కొంత మట్టిగా తిడుతున్నారు. ఆయన తిట్లు చూస్తుంటేనే నాకెంతో బాధ కోపం నాకు వస్తుంది. మరి ఆయనే ప్రశాంతంగా ఉన్నాడు, మన మాదిరి ఆయనే కదరా, మరి ప్రశాంతంగా ఉండు, లేనిపోని బీపీ తెచ్చుకోవద్దు. అలాగే ఇంకా ఎందుకు వస్తుంది? ఇంట్లో వాళ్ళే మనం శత్రువులు అవుతారు. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనం కూడా. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అగుతురు. ఆ మార్గాలు ఒక మనుషుని ఇంటి వారే మనకు శత్రువులు అగుతారు. ఇంకొక మాట మనం చూస్తే, సిలోయమను గోపురం పడిపోయి ఒక 18 మంది అనుకుంటే దాని కింద చనిపోతారు. అప్పుడు అందరూ అనుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎంత పాపం చేశారు, వీళ్ళు చచ్చిపోయారు. చూడండి ఆ మాట మనం బైబిల్లో చూద్దాం. లూకాసు వార్త అనుకుంటా, లూకాసు వార్త 13వ అధ్యాయం 4-5 వచ్చినా చూద్దాం. మరియు సీలోయమును గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారి కంటే అపరాధులను తలంచుచున్నారా? చాలా మంది ఇలాగనుకుంటారు, చచ్చిపోయాడు, ఆడు ఏం తప్పు చేశాడు కదా. తర్వాత చూద్దాం.
మీరు మారు మనసు పొందనీడలా మీరందరూ అలాగే నశింతురు. మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తాం. సిల్లి మరణాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి యోబుకి తన పిల్లలు భార్య అందరూ ఉన్నారు. యోబు చుట్టూ వాళ్ళందరికీ మరణం అప్పగించాడు. కానీ దేవుని సేవకుని యోబుని మాత్రం మరణానికి అప్పగించాల. తన భార్యను అప్పగించలేదంటారా? తన భార్యకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ దుష్టుడు మొట్ల. ఎందుకని? శోధించే వాళ్ళు ఒకరు కావాలి కదా. అందుకని తన భార్యకి ఇవ్వాల. చుట్టూ పిల్లలు చచ్చిపోయారు, గొడ్లు చచ్చిపోయినాయి, అన్నీ చచ్చిపోయినాయి. కానీ దేవుని సేవకుడికి మాత్రం మరణం దేవుడు రానివ్వలేదు. అంతెందుకండి, పాల్ దినకరన్ గారి తండ్రి పేరేంటి, డిజిఎస్ దినకరన్ గారు. ఆయన వాళ్ళ కూతురు కారులో వెళ్తున్నాడు, భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ కూతురు పేరు ఇవాంజలినా అనుకుంటా, ఏంజిల్. ఆమె సడన్గా డెత్ అయిపోయింది, ఆమె చనిపోయింది. కానీ డిజిఎస్ దినకరన్ గారు చనిపోయారా? తర్వాత దేవుని సేవ ఇంకా గొప్పగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక యథార్థమైన సేవకుడికి మరణం రావడం అంత ఈజీ కాదు. దేవుడు రానివ్వడు. నేను గొప్పగా చెప్తాను, నేను చెప్పను. చనిపోతున్నప్పుడు ఒక్కొక్కరిని వెనక్కి చూసుకుంటాను దేవుడి సన్నిధిలో. ఎన్నిసార్లు మరణం, చచ్చిపోయినప్పుడే పుట్టినప్పుడే చచ్చిపోతాడు అన్నారు డాక్టర్స్. అమ్మ ఇంకా చనిపోతాడు, మనం ఏం చేయలేమ్మా, పుట్టుకతోనే ఆ రోజులు పిల్లలు ఇవ్వాలి, పుడితే ఇవ్వాలి, అంత పెద్ద పుండైతే ఆ పిల్లడికి మేము ఏం చేస్తామమ్మా, చనిపోవచ్చు, అబ్జర్వేషన్లో పెడతాం అంతే అన్నారు. అంతే. అంటే అప్పుడు ఆసుపత్రిలో ఇంట్లోనే అందరూ పుట్టేవాళ్ళు, ఏదో దగ్గర ఉన్న పల్లెటూరు దగ్గరికి హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోతాడు అన్నారు. అంతే. భయంకరమైన కరెంట్ షాక్తో తోలు అంతా లెగిసిపోయి నాకు చాలా సంవత్సరాలు, దాదాపు నాకు 25 ఏళ్ళు వచ్చే వరకు అనుకుంటే ఇదంతా కూడా గట్టిగా ఉండేది, చర్మం నొక్కుతుంటే. ఇప్పటికీ బొట్టనేలు చాలా గట్టిగా ఉంటుంది, అప్పుడు కొట్టిన కరెంట్ ఎఫెక్ట్. ఇప్పుడు ఆ ఊరు వెళ్తే ఆ ఊరు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నాకంటే ముందు వాళ్ళ సాక్ష్యం చెప్తారు. ఆ రోజు చచ్చిపోతాడు అనుకున్నాం, వీడు బతికాడు, ఈరోజు దేవుడు మాటలు చెప్తున్నాడు మా దగ్గరికి వచ్చి అని చాలా సాక్ష్యం వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు నాకంటే ముందు. ఆ ఊర్లో తెలుసు, ఎందుకంటే చిన్న ఊరు, పల్లెటూరు కదా, 80 ఇళ్ళు ఉంటాయి అంతే, 80 గడపలు. పెద్దవాళ్ళు అందరికీ తెలుసు వీడు చచ్చిపోతాడు అనుకున్నావా, రోజు చచ్చిపోతాడు అనుకున్నావా. అలాగే అనేక ప్రమాదాలు రావచ్చు, కానీ దేవుడు మాత్రం మనం తప్పిస్తాడు. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి జీవితంలో కూడా మనం చూస్తే అది యాక్సిడెంట్ అంశానికి లేదు, ఖచ్చితంగా ఎవరి చేతిలోనే చనిపోయిన వ్యక్తి. ఇందాక చెప్పుకున్నాగా, ఎదురాడేటువంటి వారి ప్రశ్నకు జవాబు ఇవ్వలేంత జ్ఞానాన్ని మనం ఏం చేస్తాం, సాధారణంగా బైబిల్ ఒకటే చదువుతాం. ఆయన పురాణం, ఇతిహాసాలు అన్నీ, భారత రాజ్యాంగం అన్నీ చదివేశాడు. ఆయన అన్నీ చదివేసి ఇక్కడ జ్ఞానాన్ని పెట్టుకున్నాడు. ఈరోజు ఆ జ్ఞానమే మనిషిని చంపేలా చేసింది. ఎందుకంటే ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఈయన అడగటం, వాళ్ళు తెల్లమొహాలు వేయటం. ఏం చేస్తారు, ఇక వీడిని ఎలాగైనా చెప్పాలి. ఇందాక మనం స్టెఫన్ గురించి మాట్లాడుకున్నాగా, ఇంకొకటే కారణం, వీడిని భూమి మీద లేకుండా చేస్తే సరే. ఇంకొక పాస్టర్ గారిని ఎవరినో ఈరోజు నోరు లేపుతాడని చెప్పి ఆయన తీసుకెళ్ళి మిస్సింగ్ కేసు, ఇప్పుడు ఆయన ఏమైపోయాడో తెలియదు, జైల్లో పెట్టారో లేకపోతే ఎక్కడ మిస్ అయిపోయాడో తెలియదు. ఈరోజు ప్రభుత్వాలు మనకు అండలేకపోవచ్చు, మనుషులు మనకు అండలేకపోవచ్చు, మన పక్కన సర్వశక్తిని దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.